ఇది ఉగ్గు చేయడానికి. ఉగ్గు అంటే చంటి పిల్లలకు మనము 6 మంత్స్ అయినాక అన్నప్రాసన చేసిన తర్వాత మనం వండి పెడతాం కదా, అన్నం పెట్టలేము. ఎంత మెత్తగా వండినా గొంతులో మెతుకులు తట్టుకుంటాయి కాబట్టి మనము చిన్నపిల్లలకు దీన్ని మిక్సీ చేసి పెడతాం కదా. ఉగ్గు తయారు చేయడానికి నేను చేసింది ఏంటంటే 1/4 కేజీ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యము ఒక గంట నానబెట్టి బాగా కడిగేసి 3-4 సార్లు కడిగేసి మనం ఒక బట్టలో వేసి ఆ తడంతా తీసేసి ఎండబెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం ఎండలో పెట్టేసేయాలి. అవి మంచిగా ఎండిపోతాయి ఇట్లా. పెసరపప్పు కూడా ఒక 1/4 కేజీ బియ్యంకి పెసరపప్పు మంచిగా కడుక్కోవాలి. ఎంత 50 గ్రామ్స్. 50 గ్రామ్స్ పెసరపప్పు బాగా కడిగేసి దీన్ని కూడా ఎండలో పెట్టేసేయాలి. దీన్ని వెంటనే ఎండలో పెట్టేసి దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర. అయితే మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టేసుకొని, నేను ఆల్రెడీ ఇది మొత్తం చేసేసుకున్నాను. చేసిన తర్వాత మీ మిక్సీ చేసే ముందు మీకు చూపించాలని చెప్పి తీస్తున్నాను ఇది. మీ ఇంట్లో కూడా చంటి పాపలు ఉంటే ఉగ్గు అన్నప్రాసన అయిన తర్వాత ఉగ్గు తయారు చేస్తారు కదా. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు చేసేసుకుంటారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఎన్నో రకాల ఉగ్గులు ఇవి వేయాలి, అవే ఎన్నో పప్పులు అవి దినుసులు అన్నీ చూపిస్తున్నారు. మామూలుగానైతే ముందు నుంచి చేసేది మా ఇంట్లో మేము చేసి మా పిల్లలకు పెట్టుకుంది వాళ్ళందరికీ కూడా చేసింది కాబట్టి నాకు తెలిసిన ప్రకారం నేను చూపిస్తున్నాను. ఒక 1/4 కేజీ బియ్యంకి 50 గ్రామ్స్ పెసరపప్పు, 1 స్పూను జీలకర్ర. అయితే ఫస్ట్ ఇది ఇవన్నీ ఎండిన తర్వాత 1/4 కేజీ బియ్యము కొంచెం ఇన్నిన్ని తీసుకొని విడివిడిగా వేయించుకోవాలి. లైట్గా ఎంత అంటే ఒక సెకండ్, అదే హాఫ్ మినిట్ అట్లా మనం హాఫ్ మినిట్ అట్లా వేయించుకోవాలి. లైట్గా వేయించి అవి ఒకటి తీసేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ పెసరపప్పు కూడా వేయించుకోవాలి. ఇట్లా గోల్డెన్ రంగు వచ్చింది కదా చూడండి. నేను ఇలా కలిపేసిన ఇందాక మీకు చూద్దాం పక్కకు పెట్టి మళ్ళీ ఇట్లా అనేసరికి అంతా కలిసిపోయింది. గోల్డెన్ రంగుకి వచ్చేసరికి ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంటుంది, అది కొంచెం ఎరుపుకి వస్తుంది కదా. ఇట్లా అంతవరకు మనము వేయించుకోవాలి. వేయించి ఇందులోనే పప్పులోనే జీలకర్ర కూడా వేసి కొంచెం వేయించేసేయాలి. అవి చల్లారిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను. దీన్ని మిక్సీ చేసి జల్లించుకోవాలి. మళ్ళీ జల్లించుకుంటే పైన అంతా సన్న రవ్వ వస్తుంది. పిండి పక్కన పెట్టేసేయాలి, రవ్వ మాత్రము తీసుకోవాలి మనము. ఇంత చూడండి. ఇది నేను ఇప్పుడు మిక్సీ చేస్తాను దీన్ని. ఇది మిక్సీ చేసేసుకున్నాం చూడండి. ఇది కొంచెం రవ్వ పిండి కలిపి ఉంటుంది. దీన్ని పిండి జల్లెడ పట్టేసుకోవాలి మొత్తం. ప్లేట్ తీసుకొని జల్లెడ పెట్టుకొని పోసేసుకొని జల్లెడ పట్టుకుందాము. మనకి ఎట్లా బొంబాయి రవ్వ, సన్నగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రకంగా చేసుకోవాలి మనం. దీంట్లో పిండి అంత సపరేట్, పిండితోటి వండినాం అనుకోండి అంత ముద్దలాగా అయిపోతుంది, సరిగా ఉడకదు. పిండి అనేదేమో ముద్దలాగా వస్తుంటుంది, రవ్వనేమో ఉడకదు. అందుకోసము సపరేట్ చేసేసేయాలి. ఇది కొంచెం దొడ్డుగా ఉండే అనుకోండి మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి దీన్ని. మళ్ళీ కొంచెం ఒక్కసారి చేసేసుకుందాం మళ్ళీ.
ఇది చేసేసుకొని చల్లారిన తర్వాత ఇది మనం మిక్సీ చేసినప్పుడు కూడా కొంచెం వేడి వస్తుంది కదా, దాన్ని ఒక ప్లేట్లో పోసి చల్లారుకున్న తర్వాత ఒక గాజు బాటిల్లో పోసుకొని మూత పెట్టేసుకోవాలి. చిన్నపిల్లలు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 6 మంత్స్కి అన్నప్రాసన అయిన తర్వాత మనం స్టార్టింగే తినిపిస్తాం కదా, అది క్వాంటిటీ కొంచెం తినిపించాలి. 1 స్పూన్ తీసుకొని ఒక 2-3 అవర్స్ నీళ్ళల్లో నానబెట్టి మనం వండేసేయాలి. వండేసి అందులో నెయ్యి వేసి, ఇప్పుడేమో ఉప్పు వేయొద్దు, చక్కెర వేయొద్దు అని చెప్తున్నారు డాక్టర్స్ పిల్లల కోసం, హెల్త్ కోసము. అందుకోసం ఇప్పుడు ఉప్పు ఏమి వేయకుండానే పెడతాం మేము. దీన్ని తీసుకొని ఒక స్పూన్ ఇప్పుడు నేను నీళ్ళలో నానబెడతాను. 3 o'clockకి 4 o'clockకి వండి తనకు పెట్టడానికి, చంటిపాకు పెట్టడానికి. ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అది నానిన తర్వాత, ఇది పెద్ద స్పూను, నేను సగమే తీసుకున్నాను, దీంట్లో కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా ఇది నానితే మనకు ఎక్కువ అయిపోతుంది, ఉగ్గు అయిన తర్వాత కూడా ఎక్కువ అయిపోతుంది అది క్వాంటిటీ. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. దీన్ని ఇంకా కడగడం అదంతా ఏంటంటే ఆల్రెడీ మనం పప్పు బియ్యం అన్నీ కడిగేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇందులో నానబెట్టేసుకుంటే ఒక 2-3 అవర్స్ తర్వాత మనము వండేయడమే ఉంటుంది. చూడండి, ఇంకా నేను చేసే పద్ధతిలో, నాకు తెలిసిన పద్ధతిలో మా పిల్లలకు, మా మనవరాళ్ళకి ఇంతకుముందు నేను చేసి పెట్టిన. ఇప్పుడు చంటి పాప మళ్ళీ నాకు మనవరాలు, మా చిన్నమ్మాయికి పాప పుట్టింది, దానికోసం ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీరు ట్రై చేయండి, దానికోసం నేను వీడియో. థ్యాంక్ యూ.